ఎలా అనిపిస్తుందమ్మా జగన్ గారి పాలన? చాలా బాగుందండి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, ఎంతో మందికి ఉపకారం చేస్తున్నారు, విద్యార్థులకి అమ్మఒడనే వేస్తున్నారు, ప్రతిదీ చాలా మేలు చేస్తున్నారు. మహిళలకి ఈ ప్రభుత్వం ఏమైనా మంచి జరిగిందంటారా? జరిగిందండి, చాలా బాగా జరిగిందండి. రుణమాఫీ చేస్తానన్నారంటే రుణమాఫీ చేశారు, చాలా మందికి చాలా మంచి పనులు చేశారు. పిల్లలు ఎంతో మంది బాధపడే వాళ్ళకి చదువుకోవడానికి చెయ్యూతగా ఇచ్చారు. చదువుకుంటున్నారు, బోర్డర్ స్కూల్లో చదువుకుంటున్నారండి. లేదండి, బాగుంటుందండి. ఇప్పుడు చాలా బాగా రూల్ మార్చారు. అలాగే పడిపోయిన స్కూల్కి అమ్మఒడిలోంచి సగం డబ్బులు తీసి ప్రతిదీ కూడా చేశారండి. పోయిన ప్రతి స్కూల్ కూడా ఉందండి. ఇంగ్లీష్ మీడియం ఉంది, చాలా బాగా చెప్తున్నారండి స్కూల్ కూడా. ఇన్నాళ్ళగా లేదు. పిల్లలకి నీట్నెస్ కూడా బాగుందండి. బట్టలు పెట్టి భోజనం. అవునండి, మా పిల్ల కాలేజీకి వెళ్తున్నారండి. గెలాలనే కోరుకుంటున్నామండి. మరి చాలా మంచి పనులు చేస్తున్నారు కదా, మళ్ళీ గెలాలని కోరుకుంటున్నాం. తట్టుకుంటారండి. మరి అందరూ అతను పక్షాన ఉంటే ఎందుకు తట్టుకోరండి? అంతేనండి. మరి గెలిపించేది ఎలాగా జనమేండి. జనం అందరూ అతను అయిపోతే అతను కంపల్సరీ గెలుస్తారు కదా. కంపల్సరీ వేస్తామండి. ఇలా అతను ఇలాంటి మంచి పనులు చేసినంతసేపు కంపల్సరీ వేస్తామండి. మంచి పనులు చేస్తే గెలిపిస్తాం కదండి. ఇల్లు ఎవరికి ఉండి కదండి. ఇతను పల్లిపారు వచ్చిన తర్వాత కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చారండి. ప్రతి ఒక్కరు కూడా అద్దుల్లో బాధపడి వాళ్ళు సొంత ఇల్లు కట్టుకుని చాలా ఉపశమనం పొందారు. చాలా బాగుందండి. గెలాలి, ఇలాంటి మంచి పనులు చేయాలని, ప్రజల బాధలు గుర్తించి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నామండి.